మళ్ళీ ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దేశంలో బీజేపీ కూటమికి 350 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 150 సీట్లకు మించి రావని మెజార్టీ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఇక తెలంగాణలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయని, బీజేపీ 7 నుంచి 8 సీట్లు గెలుస్తుందని తెలిపాయి. ఇక ఏపీ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని సర్వే సంస్థలు చెప్పాయి. కొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని ప్రకటించగా, మరికొన్ని సంస్థలు వైసీపీదే అధికారమని తెలిపాయి. అంచనాలు ఏవి నిజమవుతాయో జూన్ 4న తేలిపోనుంది. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఇండియాకే జై కొట్టాయి. ఈసారి బీజేపీ కూటమికి 350 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మళ్లీ నిరాశ ఎదురవుతాయని చెప్పింది. ఆ కూటమి 150 సీట్ల కంటే మించి ముందుకెళ్లదని లెక్కలు కట్టింది. రిపబ్లిక్ టీవీ ఇచ్చిన సర్వేలో ఎన్డీఏ కూటమి 359 సీట్లు గెలవబోతుందని, ఇండియా కూటమి 154 సీట్లు, ఇతరులు 30 సీట్లు గెలుస్తాయని చెప్పింది. ఇక జన్ కీ బాత్ సంస్థ ఎన్డీఏకి 377 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండియా కూటమి 151 సీట్లు, ఇతరులు 15 సీట్లు గెలవబోతున్నాయని ప్రకటించింది. ఇండియా న్యూస్ డైనమిక్ ఇచ్చిన సర్వేలో ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుస్తాయని తెలిపింది. రిపబ్లిక్ భారత్ ప్రకటించిన సర్వేలో ఎన్డీఏకి 360 సీట్లు, ఇండియాకి 125 సీట్లు, ఇతరులకు 46 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి దక్కుతాయని పలు సంస్థలు ప్రకటించాయి. చాణక్య స్ట్రాటజీ ప్రకటించిన సర్వేలో కాంగ్రెస్ 9 నుంచి 10 సీట్లు గెలుస్తాయని చెప్పింది. బీజేపీ 5 నుంచి 6 సీట్లు, బీఆర్ఎస్ 0 నుంచి 1 సీటు, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని చెప్పింది. ఆరా సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 8 సీట్లు ప్రకటించింది. బీజేపీకి 8 నుంచి 9 వస్తాయని చెప్పింది. ఇక బీఆర్ఎస్ ఖాతా తెరవదని చెప్పింది. ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని ప్రకటించింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు ఇచ్చింది. బీజేపీ 6 నుంచి 8 సీట్లు గెలుస్తాయని ప్రకటించింది. ఏబీపీ సి ఓటర్స్ సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు ప్రకటించగా, బీజేపీకి 7 నుంచి 9 సీట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్పై సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు ప్రకటించాయి. కొన్ని సర్వే సంస్థలు వైసీపీదే అధికారమని ప్రకటించగా, మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదేనని తేల్చి చెప్పాయి. ఆరా సంస్థ వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని చెప్పింది. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీ సంస్థ మాత్రం టీడీపీ కూటమికి అధికారం కట్టబెట్టింది. టీడీపీ జనసేన కూటమికి 111 సీట్ల నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పింది. వైసీపీ 45 నుంచి 60కి పరిమితమవుతుందని లెక్కలు కట్టింది. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పాయి. పీపుల్స్ పల్స్ చెప్పిన సర్వే ప్రకారం టీడీపీ కూటమి 18 నుంచి 21 ఎంపీ సీట్లు గెలుస్తాయని చెప్పింది. వైసీపీ 3 నుంచి 5 ఎంపీ సీట్లు గెలుస్తుందని తెలిపింది. ఏపీపీ సి ఓటర్స్ లెక్కల ప్రకారం టీడీపీ 21 నుంచి 25 సీట్లు గెలవబోతుండగా, వైసీపీ 0 నుంచి 4 సీట్లు గెలుస్తుందని చెప్పింది. CNN న్యూస్ 18 సర్వేలో వైసీపీ 5 నుంచి 8 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పగా, టీడీపీ కూటమి 19 నుంచి 22 గెలుస్తుందని తెలిపింది. ఇండియా న్యూస్ సర్వేలో వైసీపీ 7, టీడీపీ కూటమి 18 సీట్లు గెలుస్తుందని తెలిపింది.